మొత్తానికి వారణాసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూపులకి ఒక డెసిషన్ మాత్రం చెప్పారనమాట. సో మరి ఓపెనింగ్స్ మాత్రం మామూలుగా ఉండవు. జక్కన్న ప్లాన్ అదిరిపోయిందిగా అంటూ 2,500 కోట్లు అసలు ఓపెనింగ్సే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. నిజమైన ఇదంతా కూడా ఖచ్చితంగా వారణాసి పైన అయితే ఫుల్ బజ్ అయితే ఉందన్నమాట. ఈసారి కంట్రీ వైడ్గా కాదు, వరల్డ్ వైడ్గా. ఎందుకంటే రాజమౌళి గారు మన రాష్ట్రాలు ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాని విడుదల చేసుకునే స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్లారనమాట. సో అది బాహుబలి నుంచి చూసుకుంటే ఆయన బాహుబలి 1 కానీ 2 కానీ స్టెప్ బై స్టెప్ RRR వచ్చేసరికి వరల్డ్ వైడ్ రిలీజ్కి వెళ్ళే అంత స్థాయికి తీసుకొచ్చారు. మరి ఈరోజు హాలీవుడ్ వాళ్ళు కూడా మన మూవీస్ వర్క్ చూస్తున్నారంటే సో మరి ఆయన గొప్పతనం అది. మరి ఇప్పుడు ఆయన ఫర్ ద ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ కట్అవుట్ ఉన్న టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నారు. మరి మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషన్ అంతే. ఫ్యాన్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ వాళ్ళంతటా వాళ్ళే చేస్తున్నారు. మూవీ టీంతో కూడా పని లేదనమాట. సో ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ ముందుండి దాన్ని నిలబెట్టుకుంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైనా క్వశ్చన్లో ఉన్న అందరికీ కూడా ఫాస్ట్గా అప్డేట్ ఇస్తారనమాట. ఏప్రిల్ 7, 2027 ఈ సినిమా వస్తుందని ఒక మంచి పోస్టర్తో అయితే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఇంత సడన్గా ఇచ్చారు ఏంటి, మాకేం చెప్పొద్దా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అట్లాగే మరి పోస్టర్లో మహేష్ బాబు గారి పేరు లేదు, అది చూసుకోండి ఏం వర్క్ చేస్తున్నారని చెప్పి కూడా ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు అనమాట. సో మరి ఇట్లా చేయడం మరి ఆ మూవీ ప్రమోషన్స్ అనేవి ఆ మూవీ టీం వాళ్ళు ఒక కంపెనీస్కి ఇస్తారనమాట. సో మరి ఖచ్చితంగా వాళ్ళు చేసిన పొరపాటే ఇది అని చెప్పి కొంతమంది మూవీ టీం వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మరి రాజమౌళి గారు దీనిపైన ఎందుకు అట్లా చేశారనేది ఆయన క్లారిటీ ఏమైనా ఇస్తారేమో. ఎందుకంటే ఆ పోస్టర్ చూసిన హైలో దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటని కూడా జనాలు అన్ని గమనించుకుంటున్నారు. కాకపోతే దాని తర్వాత రియాక్ట్ అవుతున్నారు అనమాట. మరి ఏదేమైనా కానీ ఇంత బజ్ ఉన్న సినిమాలు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఫ్యాన్సే ముందు ఫైర్ అవుతారనమాట. అవి జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని మరి హీరో గారు ఫ్యాన్స్ ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏప్రిల్ 7కి రాజమౌళి గారు రిలీజ్ చేస్తారని డౌట్లు కూడా కొంతమంది ఉన్నారు. మరి రాజమౌళి గారు ఆల్రెడీ ఈ సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అవుతుంది. దీని లొకేషన్స్ వ్యాట్ అంతా సంవత్సరం బ్యాకే చేసి పెట్టారనమాట. సో మరి ఈసారి కొంచెం కరెక్ట్ టైంకే తీసుకొస్తారు, అటు పోస్ట్పోన్మెంట్ లేకుండా అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. మరి ఇంక ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 చూడాల్సిందే.